ఇప్పుడు నేను బెండకాయ పకోడీ చేద్దామని అయితే ఒక 8 బెండకాయలు తీసుకున్నాండి. ఇప్పుడు ఈ బెండకాయ పకోడీ అయితే చేస్తా. ఈ బెండకాయలన్నీ ఇప్పుడు కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా మధ్యలో కట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఇందులో ఉన్న ఇవైతే తీసేసుకోవాలి. ఈ బెండకాయ ఇవన్నీ తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి. అన్నీ తీసేసుకొని ఇవి ఇట్లా సన్నగా కోసుకోవాలి. ఇట్లా ఒక్కొక్క కాయల 6 పీసులు చేసుకోవాలి. ఒక్క సైడ్ 3 పీసులు, ఇట్లా ఒక్క సైడ్ 3 పీసులు చేసుకోవాలి. లోపల ఉన్నాయి అయితే ఇవన్నీ తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకొని ఇట్లా సన్నగా ఇట్లా కట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి పీసులన్నీ. అన్ని కాయలు కూడా ఇట్లా కట్ చేసుకొని ఇట్లా అన్నీ తీసుకోవాలి. ఇందులో ఉన్న విత్తులన్నీ ఇట్లా తీసుకోవాలి. రెండు సైడ్లు ఇట్లా కట్ చేసుకోవాలి. కాడలు ఇట్లా కట్ చేసుకొని మధ్యలోకి ఇట్లా కాయను కట్ చేసుకోవాలి. ఇట్లా కట్ చేసుకోవాలి. కట్ చేసుకొని ఇందులో 3 పీసులు ఇట్లా చేసుకోవాలి. సన్నగా ఇట్లా చేసుకొని ఇవి తీసేసుకోవాలి. ఇట్లా తీసేసుకోవాలి. మొత్తము. ఇట్లా కట్ చేసుకుంటే ఇవి రాలిపోతాయి. మనము పోనీ ఉంటే మనం ఇట్లా తీసేసుకుంటే అయిపోద్ది. ఇట్లా పోతాయి. ఇట్లా తీసి పడేసుకోవాలి. అన్ని కాయలు కూడా ఇట్లనే కట్ చేసుకోవాలి. మధ్యలోకి సమానం కట్ చేసుకున్నప్పుడే 6 పీసులు వెళ్తాయి. ఇంట్లో ఇట్లా మధ్యలోకి 6 పీసులు వెళ్ళేటట్టు కట్ చేసుకోవాలి. ఇట్లా చేసుకోవాలి. ఇదిగో ఇట్లా తీసుకోవాలి. 6 పీసులు అయినాయి కదా, చూడండి. ఇవి తీసేసుకోవాలి. మళ్ళీ ఇందులో ఉన్నాయి. ఇట్లా తీసి పడేసుకోవాలి. ఇట్లా లోపల ఉన్న విత్తనాలన్నీ తీసేసుకొని ఇట్లా ఒక్కొక్క కాయకు 6 పీసులు చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో పిండి కలుపుకుందాం. దీనికి ఫస్ట్ ఈ బెండకాయ ముక్కలు ఇందులో వేసుకోవాలి. ఫస్ట్ శనగపిండి వేసుకుందాము. మూడు చెంచాల శనగపిండి వేసిన, సరిపోకుంటే చూద్దాము. కలుపుతో తెలుస్తుంది. 8 బెండకాయలు, బియ్యపిండి, ఒక చెంచాన్నర బియ్యపిండి వేసిన, కొంచెం పసుపు, కొంచెం ధనియాల పొడి వేసుకుందాము. నేను చేసేటి కొంచెమే కాబట్టి కొంచెమే వేస్తాను. అంతా ఒక సగం చెంచా కారము, ఒక పావు చెంచా ఉప్పు, కొంచెము అల్లము వెల్లుల్లి పేస్టు, కొంచెం వంట సోడా,
ఇది వేసుకుంటే వేసుకోవచ్చు, లేకుంటే లేదు. నేనైతే కొంచెం వేసుకున్నా. ఇప్పుడు ఇదంతా కలుపుకోవాలి. కొంచెం కొంచెం వాటర్ వేసుకొని కలుపుకోవాలి. ఎక్కువ వేయద్దు, లూజా అయ్యేది ఉంటే మెత్తగా వస్తుంది పకోడీ. గట్టిగా ఉండాలి, ఉన్నప్పుడే పకోడీ మంచిగా ఉంటుంది. ఇవన్నీ కలిసేటట్టు కలుపుకోవాలి. ఈ బెండకాయ ముక్కలకు పట్టాలి ఈ పిండి. కొంచెం కొంచెం నీళ్ళు వేసుకొని కలుపుకోవాలి, ఎక్కువ వాటర్ వేసుకోవద్దు. ఈ పిండి అంతా ఈ బెండకాయ ముక్కలకు పట్టాలి, పడితే మంచిగా ఉంటుంది. మరి పిండి జారుడు లూజుగా ఉండేది ఉంటే పకోడీ మెత్తగా వస్తుంది. అందుకే ఇట్లా కలుపుకోవాలి. కొంచెం వేసుకుందాము. ఇట్లా కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. ఇట్లా కొంచెం ఇట్లా మరీ ముద్ద ముద్ద కాకుండా ఇట్లా పొడి పొడి కలుపుకోవాలి. ఇట్లా కలుపుకుంటే సరిపోద్ది. అయితే సరిపోని పోసిన ఈ పకోడీకి ఇప్పుడు వేసుకుందాము. ఈ పకోడీ అయితే సన్నపు చెక్క వేగిన మంచిగా వేగనియాలి. ఇట్లా ఇట్లా వేగినప్పుడే మంచిగా ఉంటుంది. ఇట్లా వేగాలి. ఇంకో వాయి కూడా వేసుకుందాము. ఇదంతా కూడా కొంచెం స్టవ్ సిమ్లో పెట్టుకొని వేపుకోవాలి. ఇది వేసినాక వెంటనే కలుపుకోకుండా కొంచెం వేగినాక కింది సైడ్ కలుపుకోవాలి. ఇట్లా బెండకాయ అయితే మొత్తం వేగాలి పకోడీలా. ఇట్లా వేగినప్పుడే మంచిగా ఉంటుంది. చూడండి, ఇట్లా వేగాలి. ఇట్లా వేగాలి బెండకాయ. ఇదిగో కరకరలాడే బెండకాయ పకోడీ చేయడం అయితే అయిపోయిందండి. కొంచెం పసుపు తక్కువైంది, కొంచెం తెల్లగా కనపడుతుంది అంతేగాని చూడండి కరకరలాడే బెండకాయ పకోడీ అయితే అయిపోయిందండి. ఇట్లా ఉంది, చాలా టేస్ట్గా అయితే ఉంటుంది. ఇది ఎందుకంటే ఇంక కొంచెం పసుపు ఎత్తే మంచి కలర్ కనపడు. అంతే, చేయడం అయితే అయిపోయిందండి. నేను ఎట్లా చేసినా చూసింది కదండి. మేమైతే చేసుకునేలాగా చేసిన మరి మాకైతే మేమైతే ఇట్లా చేసుకుంటాము. ఈ బెండకాయ ముక్కలు అయితే ఇట్లా వేగేదాకానైతే వేపుకుంటాము. ఇట్లా చూడండి, ఇదిగో ఇట్లా వేగేదాకానైతే వేపుకుంటాము. ఏ ముక్కైనా ఇట్లా వేగేదాకానైతే వేపుకుంటాము. ఈ బెండకాయ పీసులు ఇదిగో ఇట్లా చేయడం అయితే అయిపోయిందండి. నేను చేసింది కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. బాయ్ అండి, ఉంటా మరి, మళ్ళీ కలుద్దాము.